అందరికీ నమస్కారము. ఇంకా ఆలు కర్రీ వండాలనుకున్నప్పుడు ఎప్పుడైనా సాల్ట్ వాటర్లో ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు నానేసి మంచిగా బాగా రుద్ది కడిగేసుకొని పారబోసుకొని మళ్ళీ వేరే వాటర్ పోసుకొని ఇంకా మనం ఉడకబెట్టుకున్నా లేకుంటే మామూలుగా చెక్కు తీసి పోసుకున్నా అలా చేసేసుకోవాలి. పొట్టే కదా తీసేస్తానం, ఇంకా సాల్ట్ వాటర్లో కడగడం ఎందుకు అని అనుకోకూడదు. చాలా మంచిది అలా కడుక్కోవడం వల్ల. ఇలా మనము ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని 2 లవంగాలు, 2 ఇలాచీలు, పట్ట, సాజీర, జీలకర్ర, ఆవాలు, ఇంకా కొన్ని 4-5 మెంతి గింజలు కూడా ప్రతి కూరలో మనం జీలకర్ర ఆవాలు ఎట్లా వేస్తామో అవి కూడా అలా వేసుకోవాలి. ఒక్కటే జాగ్రత్త పాటించాలి, మెంతులు మాడిపోనియకూడదు, తెల్లగా ఉంచకూడదు, గోల్డ్ కలర్ మంచిగా రానిచ్చేయాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ కరివేపాకు వేసేసుకోవాలి. ఇంక ఇప్పుడే అల్లం వేసుకోకూడదు. మనం ఇది ఆలు అయితే పలుకుగా ఉడకబెట్టుకోవాలి, మెత్తగా ఉడకబెట్టకూడదు. పలుకుగా ఉడకబెట్టేసుకొని ఇలా ఆయిల్ వేసేసి మంచిగా వేగనిచ్చేయాలి, కొంచెం కలర్ మారిపోయే వచ్చే వరకు. ఈ ఉల్లిపాయ కరివేపాకు మనకి ఆలు ఉల్లిపాయ పూర్తిగా వేగక ముందే ఆలు వేసేయాలి, ఎందుకంటే 2 కలిసి మంచిగా వేగుతాయి. ఇంక ఇప్పుడు మనము ఈ రకంగా అయినాక కొంచెం పసుపు అల్లం వేసేసుకోవాలి. ఈ అల్లం పసుపుతో పాటు కూడా కొంచెం వేగనిచ్చేసి కారము తగినంత సాల్ట్ వేసుకోవాలి. కారం తేలే వరకు, ఆయిల్ తేలే వరకు కారం వేసినాక ఆయిల్ తేలే వరకు ఉడకనివ్వాలి ఆలును. అందుకే ముందు మనము ఇంతసేపు ఇందులో ఆయిల్లో వేగడం ఉన్నది కాబట్టినే పలుకుగా ఉడికిన ఆలును మనం ఇలా ఆయిల్లో ఇంతసేపు వేయించడం వల్ల ఇంకా మంచి రుచి వస్తుంది. ఇలా కారంతో పాటు మనము ఆయిల్ తేలే వరకు వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి. ఇంకా టమాటా కూడా అన్నీ సమానంగా కట్ చేసేసుకోవచ్చు, ఆలు టమాటా, లేకుంటే ఒక వంతు టమాటా వేసి 2 వంతులు ఆలు వేసుకోవచ్చు. మనకు బాగా టేస్ట్ రావాలంటే ఆలు ఎంత వేస్తామో టమాటా అంత వేయాలి. ఇంకా ఇలా టమాటా కట్ చేసేసేసి టమాటా మగ్గే వరకు మంచిగా ఈ ఆలుతో పాటు వేగనిచ్చేసి కొంచెము వాటర్ పోసేసుకోవాలి. మనకు పూరికి కానీ చపాతీకి కానీ ఇలాంటి కర్రీ చాలా బాగుంటుంది, బగారా రైస్లోకి. ఇలా వాటర్ పోసి మంచిగా పులుసు మంచిగా రెడ్ కట్ వచ్చే వరకు ఉడకనిచ్చేసేయాలి. ఇంకా ఇలా ఒక్కసారి మీరు చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. కూర వండామంటే కొంచెం టైం తీసుకోవాలి. రైస్ అంటే మనం ఇలా పెట్టగానే వేరే పని చేసుకున్నా కానీ అయిపోతుంది, కానీ కూర వండేటప్పుడు కొంచెం మనం దగ్గర కలుపుకుంటూ ఏది ఎప్పుడు వేసుకోవాలనో అప్పుడు వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. వేసామా ఒకదాని ఇంకోటి అన్ని వరుసగా పడేసి మూత పెట్టేసి ఉడికినాక పోయి స్టవ్ ఆఫ్ చేసినాం అనుకో, కింద మంచిగా మంట తాకి మంచి రుచితోటి వేగిపోతుంది, పైన పచ్చిగా అలానే ఉంటాయి ముక్కలు. ఏ ముక్కలైనా మనం కలుపుకుంటూ కొంచెం టైం ఇచ్చుకుంటూ చేసుకోవడం వల్ల కూరలు ఎంత టేస్ట్ ఉంటాయంటే ఇంకా అవి తిని చూసిన వాళ్ళకే తెలుస్తుంది మనకు. ఇలా ఉడకబెట్టిన ఎగ్స్ అయితే మనము పిల్లలకు రోజు ఉడకబెట్టి ఇవ్వాలనుకునే వాళ్ళు రోజు ఒకే రకం ఊరికేనే ఉడకబెట్టింది తినడానికి బోర్ అనిపిస్తుంది వాళ్ళకు. ఇంకా ఇలా మనం కర్రీలో వేయడం వల్ల ఘాట్లు పెట్టి మంచిగా జ్యూస్ అంతా, రసం అంతా, పులుసు అంతా మంచిగా దిగిపోతుంది. మనం ఘాట్లు పెట్టినాం కాబట్టి దిగిపోయి ఎగ్స్ వాళ్ళు ఇష్టంగా తినగలుగుతారు పిల్లలు. ఈ కర్రీ మనకు ఈ ఎగ్గు ఒక చపాతో 2 చపాతీలో పెట్టినామంటే సరిపోతుంది వాళ్ళకి ఫుడ్. ఇలా ఎగ్స్ వేసినాక కూడా మళ్ళీ కొంచెంసేపు మంచిగానే ఒక 5 నిమిషాలు పులుసు మంచిగా కాగనిచ్చేయాలి. కాగిన తర్వాత కొంచెం ధనియా పొడి, కొత్తిమీర వేసేసుకోవాలి. ఇంకా మనం స్టార్టింగ్ మెంతు కూర ఉల్లాకుంటే కూడా మనం ఆయిల్లో వేసుకుంటే ఇంకా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇది చూడగానే చేపల కూర పులుసు లాగా కనబడుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి.